మీరు పాత జరిగిన విషయాలు, లాస్ట్ వీక్‌లో జరిగిన విషయాలన్నీ మర్చిపోండి అని చెప్పి అందరికీ మీరు చెప్పి సంజన గారు, మీరు అదే పాయింట్లు పట్టుకొని ఇక్కడ నామినేట్ చేస్తున్నారు. అది కరెక్టే కదా అనిపించింది. సో, జరిగిపోయిన పాయింట్లు పట్టుకొని రాము రాథోడ్‌ని, బర్నీ గారిని నామినేషన్ చేసింది. ఎవరు? బర్నీ గారు. ఎవరు? సంజన గారు. సో, ఇప్పుడు అదే పాయింట్ పట్టుకొని సుమన్ శెట్టి, సో, అదే పాయింట్‌తో మీరు వదిలేసేయమన్నారు ఆ పాయింట్‌లని. కానీ మీరు పట్టుకొని నామినేషన్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, ఇది మంచి ఫన్నీ పాయింట్ అనమాట. మంచి ఫన్నీ వేలో చెప్పాడు. అందరూ గొడవ పడుతుంటే ఒకళ్ళు గొడవ పడుతుంటే వచ్చి నవ్వుతూ సరదా నవ్వుతావు అని చెప్పేసి ఒక ఫన్నీ వేలో చెప్పాడు. అసలు అదైతే మంచి మొత్తం కంటెస్టెంట్ మొత్తం పడి నవ్వుకున్నారు. ఆ సంజన గారు కూడా తన మీద పాయింట్లు చెప్పి నామినేట్ చేస్తున్నందుకు అది ఫైర్ అవ్వాల్సిందో కోపడాల్సిందో పోయి ఆవిడ కూడా నవ్వుకుంటుంది. అంటే అంత నవ్వించాడు అనమాట సుమన్ శెట్టి గారు. అంటే అందరూ అది జరుగుతుంది. ఇప్పుడు గొడవ పడితే వాళ్ళు వేరే కంటెస్టెంట్లు గొడవ పడితే నవ్వుకుంటుంది. అది ఏం జరిగింది ఏంటి ఈ విషయంలో ఇమ్మానియల్ అసలు ఎక్కడ ప్రతి రౌండ్లో, ప్రతి డేలో, ప్రతి టాస్క్లో, గేమ్లోనే కాదు అసలు గేమ్ విషయంలోనే కాదు అసలు అన్ని విషయాల్లో, ఎంటర్టైన్మెంట్ విషయంలో, టాస్కుల విషయంలో, గేమ్స్ విషయంలో, కలిసిపోవడం విషయంలో, కమ్యూనికేషన్ విషయంలో, కేరింగ్ విషయంలో, అండ్ ఇరు వర్గాలు గొడవ పడుతున్నప్పుడు, నేను ఇద్దరు కంటెస్టెంట్లు గొడవ పడుతున్నప్పుడు ఆ గొడవను సర్ది చెప్పడం విషయంలో నిన్న జరిగిన గొడవకి, నిన్న జరిగిన ఆ కళ్యాణ్కిను మాధవి గారికి గొడవ జరిగిన తర్వాత ఇమ్మానియల్ పర్సనల్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి, అరే నువ్వు ఫైర్ అవ్వడం తప్పు, కరెక్ట్ కాదు, వెళ్ళి సారీ చెప్పు. బట్ జనరల్గా అయితే కళ్యాణ్ తప్పులేదు ఆయన వెళ్ళి సారీ చెప్పు అని చెప్పి ఒక మనిషిని కన్విన్స్ చేసి ఆ ఎదుటి వ్యక్తి మీద నెగిటివ్ పడకుండా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కళ్యాణ్ మీద నెగిటివ్ పడితే అంటే ఎవరి మీద నెగిటివ్ పడితే వాళ్ళు ఒకళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. తనకి సేఫ్ ఇంకా ఎవరికి? ఇమ్మానియల్కి. మన ఎదుటోళ్ళు నెగిటివ్ అయితే, ఎదుటోళ్ళ మీద ఎఫెక్ట్ అయితే, ఎదుటోళ్ళు ఎదవరు అని ప్రూవ్ చేస్తే మనం సేఫ్, మనం మంచోళ్ళం అనే పాయింట్ మీద ఉంటారు ఎవరైనా. కానీ ఇమ్మానియల్ అలా లేడు. వాడి మీద కూడా నెగిటివ్ పడకూడదు, వాట్ ఎవర్ ఏదైనా జరగనండి, నెగిటివ్ పడకూడదు అని చెప్పేసి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి అరే వెళ్ళి సారీ చెప్పని చెప్పేసి కళ్యాణ్ని కన్విన్స్ చేసి పంపించాడు. కళ్యాణ్ సారీ చెప్పాడు. ఓకే, ఆవిడైతే ఎమోషనల్ అయింది, పక్కన పెడితే ఎమోషనల్ అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ మన మాధవి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కన్విన్స్ చేస్తున్నాడు. ఏదో తెలియక కోపం తప్పు అనేసాడండి, ఎక్స్ట్రీమ్లీ నా తరపున నేను కూడా సారీ చెప్తున్నాను, తెలియక ఏదో కోపం అనేసాడు అని చెప్పేసి తన వైపు. ఏమవసరం? ఒక ఇద్దరు మనుషులు గొడవ పడితే సునకానందంతో ఆనందపడేటోళ్ళు ఉన్నారు, లైక్ సంజన గారు లాగా. కానీ ఇమ్మానియల్ అసలు బయట ఆపోజిట్, మళ్ళీ తల్లి కొడుకులే, మళ్ళీ బయట వాళ్ళు ఎవరు కాదు, మళ్ళీ ఇంట్లో వేరే పార్టీలు కాదు వీళ్ళు, వేరే టీమ్స్ కాదు వీళ్ళు, మళ్ళీ ఇద్దరు ఒకటే టీం, తల్లి కొడుకు. ఇద్దరిలోనే ఇంత డిఫరెన్స్ ఉంది బిగ్ బాస్లో, అదనమాట. సో ఇద్దరు గొడవ పడుకుంటే వాళ్ళని కలపడానికి ట్రై చేస్తున్నాడు ఇమ్మానియల్. వాళ్ళు గొడవ పడుకుంటే పక్కపక్క నవ్వుతూ దాన్ని ఎంటర్టైన్ అవుతూ గొడవని రెట్టింపు చేసేది సంజన గారు. అదే పాయింట్ మీద, ఒక కరెక్ట్ పాయింట్ మీద నామినేట్ చేశాడు సుమన్ శెట్టి. సో ఇది నాకు బెస్ట్ పాయింట్ అయింది. మొత్తం అన్ని నామినేషన్లో ఇది బెస్ట్ పాయింట్ అయింది. నవ్వుతూనే చెప్పాడు, ఎంటర్టైన్ చేస్తూనే నవ్విస్తూనే చెప్పాడు, కానీ స్ట్రాంగ్ పాయింట్ అది. సో ఇద్దరు కొట్టుకుంటుంటే గొడవ పడుతుంటే నవ్వుకోవడం అనేది అది చాలా దరిద్రమైన పని. నవ్వుకుని రెచ్చగొట్టి వీళ్ళ పక్కకు వచ్చి ఎవరు పక్కన ఉంటే వాళ్ళ పక్కన మాట్లాడి, సో ఇది కరెక్ట్ కాదనిపించింది. అదనమాట.